హాయ్ గైస్, ఇప్పుడు మనం చేయబోతుంది దొండకాయ ఫ్రై. ఫస్ట్ దొండకాయలు కట్ చేసుకోండి, రౌండ్గా సన్నగా కట్ చేసుకోండి, ఎందుకంటే మంచిగా ఉడుకుతాయి. దొండకాయలు, మిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ. ఇప్పుడు నేను కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నా. ఇట్లా సన్నగా కట్ చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు వదిలేయండి, అంతే, స్కిప్ చేసేసుకోండి. ఇట్లా కట్ చేసుకుంటే మంచిగా ఇట్లా కట్టలు ఉండదు. కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోండి. రేణుగల్ గ్యాస్ తెలుసుగా అందరికీ, ఏదో టైంపాస్కి చూపిస్తున్నా. ఇప్పుడు కడాయి పెట్టుకొని మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోండి. నేనైతే 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా, చిన్నవి. మీరు పెద్దదైతే ఒకటి వేసుకోండి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోండి. కలిపినాక ఒక 2-3 నిమిషాలు ఆగి మిర్చి వేయండి. మిర్చి వేసిన తర్వాత అది కూడా మంచిగా ఫ్రై కావాలి. నూనెలా ఫ్రై అయితే మంచిగా అదే కారం ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ మీదికని కారం వేయాల్సిన అవసరమే లేదు. ఇట్లా మంచిగా మళ్ళీ కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు అట్లా మూత పెట్టి వదిలేసేయండి. తర్వాతకని కరివేపాకు వేసుకున్నాక మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్నాక ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టండి ఒక 2-3 నిమిషాలు. ఇంకా చిన్నపిల్లల శాతం ఓలు మళ్ళీ మూత తీసుకొని చూసుకోండి ఉడికిందా లేదా అని. ఆ తర్వాత అల్లం పేస్ట్ ఎక్కువ వేయద్దు, కొంచెం లైట్ వేసిన తర్వాత పసుపు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఆగి టమాటా, అది కూడా మంచిగా మగ్గిన తర్వాత అప్పటివరకు అయితే మూత పెట్టుకోండి. ఇట్లనే మంచిగా కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత దొండకాయలు వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఇట్లా రౌండ్గా సన్నగా ఉండాలి. దొడ్డుగా అయితే ఉడకదు, చేయదు. ఇట్లా సన్నగా కట్ చేసుకోండి. మీ ఇష్టం, ఎట్లయినా కట్ చేసుకోండి, కానీ సన్నగా ఉండాలి ఏదైనా. కలుపుకోండి, ఇట్లా మంచిగా కలుపుకోండి, ఎందుకంటే మంచిగా ఫ్రై కావాలి కదా. మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి ఒక 5 నిమిషాలు. ఆ దమ్కి మంచిగా ఆవిరికి పట్టేసుకుంటుంది. ఆ తర్వాత మీదికని కొంచెం ఉప్పు వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత, టేస్ట్కి తగ్గట్టు వేసుకున్న తర్వాత కలుపుకోండి. మంచిగా ఫ్రై అయిందా లేదా అని చెప్పి చూసుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయండి. కథం, మన ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాలంటే ఇది ట్రై చేయండి ఇంట్లో, సూపర్ వస్తుంది. నేను చెప్పినట్టే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ప్లీజ్ గాయ్స్.